ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొక దినాన దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ఆ ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ దిన దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రిదోన్ బిడ్లారా, దేవాది దేవుడు తన బిడ్డలను తన రెక్కల కిందగా ఉంటున్నాడు. చూడండి, ఇదిగో ఒక కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎప్పుడు దాచుకుంటుందంటే, ఆకాశములో ఎగిరేటువంటి పక్షి ఎప్పుడైతే తన పిల్లలను తీసుకెళ్తుందో అది తెలిసినప్పుడు ఆ కోడి తన పిల్లలను తన రెక్కల కింద దాచుకుంటుంది. అదే రీతిగా అపవాది వేయించున్నటువంటి అగ్నిబాణములను, అపవాది వేయించిన అనేకమైనటువంటి ఇబ్బందుల గుండా మనం నడుస్తున్నాం. కాబట్టి దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కాపాడేవాడిగా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం అంటదండి, ఆయన నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని. నిజంగా షడ్రకు మేషకు అబేద్నెగోనుల అగ్నిగుండంలోకి పోయినప్పుడు దేవుడు అగ్ని వాసన కూడా అంటకుండా దేవుడు తన రెక్కలతో కాపాడాడండి. షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అగ్నివాసన కూడా అంటకుండా దేవుడు తన రెక్కలతో కాపాడండి. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళినప్పుడు దేవుడు తన రెక్కలతో తన బిడ్డను కాపాడి సింహాల బారి నుండి దేవుడు కాపాడుతూ వచ్చాడండి. యోనా గారు ఇదిగో చూసారా, చాప కడుపులో ఉన్నప్పుడు దేవుడు ఎటువంటి హాని చేయకుండా దేవుడు తన బిడ్డను కాపాడాడు. ఈరోజు దేవుడు తప్పకుండా నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఈ హాస్పిటల్లో ఈ మంచం గదిలో నేను ఇలాగే చనిపోతానేమో బహుశాని, నన్ను కాపాడేవాడెవ్వడు లేడేమో అని. కానీ దేవుడు ఈరోజు తన రెక్కల కింద నిన్ను తీసుకోవాలని ఆశపడుతున్నాడు. తన రెక్కల కింద నిన్ను కప్పుకోవాలని ఆశపడుతున్నాడు. నీ సమస్యకు, నీ ప్రశ్నకు, నీ అనారోగ్య సమస్యను విడుదల చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు, యెహోవా తన రెక్కలతో నిన్ను కప్పును. ఎటువంటి ఇబ్బంది రాకుండా, ఎటువంటి దెబ్బ తగలకుండా దేవుడు నిన్ను కాపాడేవాడిగా ఉన్నాడు. ప్రిదోన్ బిడ్లారా, కనుక ఈ దినాన దేవుని విశ్వాసం ఉంచండి. తప్పకుండా దేవుడు నిన్ను బహుగా కాపాడి ఆశీర్వదించును. అటు దీవెన ఆశీర్వాదం దేవుడి దినానికి దయచేయును గాక. ఆమేన్.